తీసుకుని రాదలుచుకున్నాను. మిగతా ఏదంటే రాధాకృష్ణ గారు లేదా రామాని గారు చెప్తారు. ఒకటి ఏమంటే ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఎం, సిపిఐ, మిగతా వామపక్షాలన్నీ కలిసి అమిత్ షా రాజీనామా కోసం ఆందోళన చేస్తుంది. ఇది వామపక్షాలు దేశవ్యాప్తంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకున్నాం మేము. ఎందుకంటే అంబేద్కర్ను అవమానించిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని కాపాడుతారు బీజేపీ వాళ్ళని ఎవరికి నమ్మకం. అంబేద్కర్ ఈ రాజ్యాంగ విలువలకు ప్రతీక. ఆయన ఆ రాజ్యాంగం పిటిగా, ఆ రాజ్యాంగంలో ఉండేటువంటి అంశాలు సర్వస్వం అంబేద్కర్ రచయితగా రాసినాడు. రచయితగా అంటే ఆయన రాసిన డ్రాఫ్టింగ్ కమిటీలో. ఇప్పుడు ఏమంటున్నాడు అమిత్ షా? అంబేద్కర్ 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 5 సార్లు అన్నాడు. ఇదేనా మీకు? ఆ దేవుని తలుచుకొని పుణ్యం వస్తుంది. దేవుని తెలుసుకోనివ్వు. దేవుని తెలుసుకోవడానికి అంబేద్కర్ తెలుసుకోవడానికి ఏంటి సంబంధం? ఏమిటి? నువ్వు ఒక వ్యక్తిగా నువ్వు పూజ పునస్కారాలు చేసుకొని దేవుని కోల్చుకో. కానీ ఈరోజు అంబేద్కర్ను గురించి ఎందుకు చర్చిస్తున్నారు పార్లమెంట్లో? ఈ రాజ్యాంగానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల లేదా బీజేపీ వల్ల నష్టం జరుగుతుందనేది మా ఆరోపణ. రాజ్యాంగంలో ఉండేటువంటి రిజర్వేషన్లకు ప్రమాదం వచ్చింది, రాష్ట్రాల హక్కులకు ప్రమాదం వచ్చింది, సెక్యులరిజానికి ప్రమాదం వచ్చింది, ఫెడరల్ వ్యవస్థను నాశనం చేస్తున్నారు. కాబట్టి రాజ్యాంగం యొక్క మౌలిక విలువల్ని బీజేపీ నాశనం చేస్తుంది అనేటువంటి విమర్శ మీదనే ప్రతిపక్షాలన్నీ ఆందోళన చేస్తే రాజ్యాంగమే చర్చ జరిగింది. సరే, సమాధానం మీద చెప్పారు. అది వేరే సంగతి. రాజ్యసభలకు వచ్చేపాటికి ఎంత వాళ్ళలో ఉండేటువంటి అసహనం అనేది బయటపడింది. అంటే అంబేద్కర్ మీద ఎంత చులకన భావం ఉంది అమిత్ షాకు అనేది అర్థమైంది. ఇది అమిత్ షా యొక్క ఒక్కని అభిప్రాయం కాదు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే భారతీయ జనతా పార్టీ అంటే స్వతంత్రం వచ్చినప్పుడు ఈ పార్టీ లేదు. ఆ తర్వాత జనసంఘం ఏర్పడింది. జనసంఘం తర్వాత రూపాంతరం చెంది భారతీయ జనతా పార్టీ అయింది. అంటే ఈ పార్టీ జనసంఘం పెట్టిన వాళ్ళకి కానీ భారతీయ జనతా పార్టీ పెట్టిన వాళ్ళకి కానీ భారత రాజ్యాంగం మీద ఆది నుంచి ప్రారంభం నుంచి కూడా గౌరవం లేదు. ఎందుకంటే వీళ్ళు మనుస్మృతిని నమ్ముతారు. మనుస్మృతి అంటే వర్ణ వ్యవస్థను గౌరవించేటువంటి మనుస్మృతి. అగ్రవర్ణ ఆధిపత్యం, శూద్ర కులాల్ని అణచివేయడం, ఇది మనుస్మృతిలో భాగం. కాబట్టి ఈరోజు అంబేద్కర్ను అవమానం చేసే ధైర్యం వచ్చింది అమిత్ షాకు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబేద్కర్ను గౌరవించని వాడు, రాజ్యాంగాన్ని గౌరవించని వాడు ఈ దేశ హోంమంత్రిగా ఉండడానికి వీల్లేదనే మా అభిప్రాయం వామపక్షాలు. కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని వామపక్షాలు కలిసి ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేసేది ఏంటంటే అమిత్ షాను ఆయనన్నా రాజీనామా చేయాలా, లేదా నరేంద్ర మోడీ అన్న బర్తరఫ్ చేయాలి. ఇవి చేయకపోతే మాత్రం రాబోయే కాలంలో ఇంకా ఆందోళన పెరుగుతుంది, మరింత ఆందోళన. ఎందుకంటే అనేక అంబేద్కర్ సంఘాలు ముందుకొచ్చాయి, అనేక దళిత సంఘాలు ముందుకొచ్చినాయి. ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ అనేది ఒక ప్రధానమైన చర్చగా ముందుకు వస్తుంది. కాబట్టి ఈ ఆందోళన పెరగక ముందే అమిత్ షా రాజీనామా చేసి గౌరవాన్ని కాపాడుకోవాలా, లేదా నరేంద్ర మోడీ ఆయన బర్తరఫ్ చేయాలనేది ఇది సిపిఎం పార్టీగా మా డిమాండ్. ఇది ఒక అంశం. మీ దృష్టికి తీసుకుని రావాల్సిన రెండవ అంశం ఏంటంటే ఇక్కడ మేము 23వ జిల్లా మహాసభ్యులు జరుపుకుంటాం. దాదాపు 200 మందికి పైగా ప్రతినిధులు జిల్లా నలుమూలలు వచ్చారు. ఇప్పుడు రాష్ట్రము విభజింపబడిన తర్వాత ప్రత్యేకంగా 26 జిల్లాలుగా రాష్ట్రాన్ని జిల్లాలు పునర్వ్యవస్థీకరణ చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడినటువంటి జిల్లాగా కర్నూలు జిల్లా ఉంది. ఒకప్పుడు అనంతపురం బాగా వెనుకబడిన జిల్లా. అనంతపురంలో కియా ఫ్యాక్టరీ లేకుంటే ఈ హండ్రింగ్ వల్ల ఏది ప్రధానంగా హార్టికల్చర్ డెవలప్ అయింది. అంటే పండ్ల తోటల పెంపకం అది ఇది డెవలప్. కర్నూలు జిల్లాలో పడమటి ప్రాంతం, కర్నూలు టౌన్ అంటే పెద్ద ఊరు కాబట్టి అది పలుకుతున్నారు కదా,
ఆ తర్వాత కోడుమూరు దగ్గర నుంచి కోసగి వరకు గౌతవలం వరకు మొత్తం ఈ ప్రాంతం ఆలూరు పొలగొంద వరకు తీసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా నిత్యం కరువుతో బాధపడుతుంది. మనకు అందరితో పంటలు ఒలగొందలో కనపడతాయి, గౌతవలంలో కనపడతాయి. మిగతా ఏ ప్రాంతంలో పంటలు లేవు. లక్షల సంఖ్యలో వలసలు పోతుంది. మొత్తం ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్షరాస్యతలో అత్యంత వెనుకబడినటువంటి జిల్లా కర్నూలు జిల్లా. కాబట్టి ఈ జిల్లా అభివృద్ధి కోసం ఆ రోజు విభజన హామీల్లో వెనుకబడ్డ జిల్లాలకు ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. భారతీయ జనతా పార్టీ కడపలో ఒక సభ జరిపి రాయలసీమ డిక్లరేషన్ అని భారతీయ జనతా పార్టీ చెప్పింది. రాయలసీమ యొక్క అభివృద్ధికి సంబంధించి ఒక డిక్లరేషన్ ఇచ్చారు. కానీ ఈ డిక్లరేషన్ను కానీ విభజన హామీల్ని కానీ అమలు జరిపేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. కేంద్ర ప్రభుత్వము తన హామీలు అమలు చేయకపోతే అమలు చేయమని ఎవరు అడగాల? రాష్ట్ర ప్రభుత్వం అడగాలి. దౌర్భాగ్యం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వము మూగపోయింది. ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు, ముందున్న జగన్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం కానీ ఏమీ అడగడం లేదు. ఇప్పుడు విభజన హామీలు మేమేదో అక్కడ రైల్వే జోన్ చేస్తున్నాం. రైల్వే జోన్ చేయండి, మంచిదే. కానీ వెనుకబడ్డ ప్రాంతాల ప్రాజెక్టులు ఏమిటి? వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి ఏమిటి? కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలవేయరు? కేంద్రము రాష్ట్రము కలిసి నిధులు కేటాయించకపోతే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి ఎడారిగా మారబోతుంది. సగం జనాభా, ఈ జిల్లాలో సగం జనాభా 6 నెలలు మాత్రమే కర్నూలు జిల్లా వాసులు. 6 నెలలు ఈ రాష్ట్రం వాసులే కాదు, వాళ్ళు బెంగళూరులో ఉంటారా, ముంబైలో ఉంటారా, తిరుపతికి పోతారా, లేకపోతే ఇంకా మద్రాసుకు పోతారా చెప్పలేము. అంటే 6 నెలలు మాత్రమే స్థానికులు, 6 నెలలు పరాయి వాళ్ళు. మీరు ఎవరైనా అడగండి, రైలు ఎక్కిన వాళ్ళు ఎక్కడ పోతున్నారంటే బతకానికి పోతున్నారు. 78 సంవత్సరాలకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల తర్వాత కూడా బతకడానికి ఊర్లు వదలాల్సినటువంటి దౌర్భాగ్యంలో ఈ జిల్లా ఉన్నప్పుడు వెనుకబడ్డ ప్రాంతాల ప్రణాళిక ఏమైంది? వెనుకబడ్డ ప్రాంతాల ప్రాజెక్టులు ఏమైనాయి? వెనుకబడ్డ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏమైనాయి? వెనుకబడ్డ ప్రాంతాల్లో ఉపాధి ఏమైంది? మా జిల్లా మహాసభలో చర్చిస్తున్నాం. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన. కేవలం ఇదేదో మా పార్టీ సమస్య కాదు, అన్ని శక్తుల్ని కూడా. మొన్న కర్నూలులో మన విలేకరులు సోదరులు రాయలసీమ మన నీటి సమస్య మీద ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. విలేకరులే బాధ్యత తీసుకున్నారు. బ్రహ్మాండంగా విజయవంతమైంది. కాబట్టి ప్రతి వర్గం, ప్రతి తరగతిలో ఈ సమస్య చర్చనీయాంశంగా ఉంది. మేము చొరవ తీసుకొని ఈ భావాలు ఉండేటువంటి సంఘాలని, పార్టీలని అందరినీ కలిపి ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కోసం మా జిల్లా మహాసభలో చర్చిస్తున్నాము. మీ ద్వారా ప్రజానికానికి కోరేది ఏమంటే, మనం నోరు మూసుకుంటే ఎవడు మనం పడగలేదు. అడగండి, అమ్మైనా పెట్టదు. ఈ జిల్లా అభివృద్ధి కావాలంటే, మన కష్టాలు పోవాలంటే గట్టిగా అడగాలి, నిలవేసి అడగాలి, ప్రశ్నించాలి, చొక్కా పట్టుకోవాలి. ఆ రకంగా ప్రజాప్రతినిధులని, ప్రభుత్వాలని ప్రశ్నించకపోతే ఈ జిల్లా అభివృద్ధి జరగదు. మన భవిష్యత్తు రాదు, మనకు మంచి భవిష్యత్తు రాదు, మన బతుకులు మారవు. కాబట్టే సిపిఎం పార్టీగా కర్నూలు జిల్లా ప్రజానీకానికి మేము మనవి చేస్తున్నాం. ఈ జిల్లాలో అనేక అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వాల యొక్క దరిద్రం వల్ల మనకి పరిస్థితి వచ్చింది. తుంగభద్ర నీళ్లు, జలాలు వరదలు వచ్చినప్పుడు కిందికి వెళ్ళిపోతున్నాయి. ఆ జలాల్ని ఆపుకుంటే మన పొలాలు పంటలు పండుతాయి. ఈ జిల్లాలో అనేక ఖనిజాలు ఉన్నాయి, పరిశ్రమలు లేవు. పరిశ్రమలు పెట్టండి, ఉపాధి కల్పించండి, ప్రాజెక్టులు కట్టండి, నీళ్ళు ఇవ్వండి, వలసలు నివారించండి, ప్రజల్ని ఆదుకోండి. ఈ నినాదంతో రాబోయే కాలంలో మేము చేయబోయే ఉద్యమాలకు ప్రజానీకం సపోర్ట్ చేయాలని మీ ద్వారా అర్థిస్తున్నాము. ప్రజల్ని కూడా కదలాలని కోరుతున్నాం.
అన్ని పార్టీలకు మా విజ్ఞప్తి. ఇది ఒక పార్టీ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కాదు, అన్ని పార్టీలకు చెప్తున్నాం. రాజకీయాలు సరే అధికారుల కోసం మీరు కొట్లాడినారు, అయిపోయింది. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏర్పడింది, కేంద్ర ప్రభుత్వం నిలవేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అందుకోసం అన్ని పార్టీలు కలిసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం పనిచేద్దామని మా మహాసభలో నిన్ననే తీర్మానం కూడా ఆమోదిస్తున్నాం. దాని మీద పనిచేయబోతున్నాం. మీ ద్వారా ప్రజానికాన్ని సిపిఎం పార్టీ చేసే కార్యక్రమాన్ని బలపడతామని కర్నూలు జిల్లా 23వ మహాసభలో ఇక్కడ జరుపుకునేందుకు అవకాశం ఇచ్చింది జిల్లా కమిటీ. ఈ జిల్లా మహాసభల ద్వారా ఎమ్మిగనూరు ప్రాంతం యొక్క అభివృద్ధిని కోరుకుంటున్నాము. ప్రధానంగా గతంలో గురు రాఘవేంద్ర కాలువ ఎత్తిపోతల పథకం బాగా నడిచేది, ఇప్పుడు అది మూలన పడింది. దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి మేము ఈ మహాసభ సందర్భంగా కోరుతున్నాం. అట్లాగే గత ప్రభుత్వాలు ఇక్కడ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తాము, యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ శంకుస్థాపన చేశారు. జగన్ గారు కూడా దాన్ని కొనసాగించారు శంకుస్థాపననే. అయితే ఇప్పటి వరకు కూడా టెక్స్టైల్ పార్కు గురించి ఎక్కడ కూడా నిధులు కేటాయించలేదు. ఆ రకంగా నిధులు కేటాయించాలని చెప్పి ఈ మహాసభ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అట్లే ఎమ్మిగనూరు పట్టణానికి సంబంధించి రోడ్లు కానీ డ్రైనేజీ కానీ అట్లాగనే పాత 40 సంవత్సరాల కిందట వేసినటువంటి నీటి పైప్ లైన్ ఉంది. బైపాస్ రోడ్డు చివరి ప్రాంతానికి పోతే రాత్రి 1 గంటకు నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి ఆ పైప్ లైన్ అన్నీ కూడా మార్చి తాగునీటి సౌకర్యము కల్పించడానికి నిధులు కేటాయించాలని ఈ మహాసభ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగనే 40 సంవత్సరాల కింద ఉన్నటువంటి రోడ్లు అసలు శిథిలమైపోయి చాలా నడవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎమ్మిగనూరులో కనిపిస్తూ ఉంది. ఆ రోడ్లు పునర్నిర్మించాలని చెప్పి ఈ సందర్భంగా మహాసభ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగనే ఈ ఎమ్మిగనూరుకు సంబంధించి ఉపాధికి సంబంధించి యువతకు ఒక్క పరిశ్రమ కూడా లేదు. ఉన్నటువంటి ఒక్క పరిశ్రమ స్పిన్నింగ్ మిల్ మూతపడింది. గతంలో ఉన్నటువంటి ఆయిల్ మిల్లులు, రైస్ మిల్లులు ఇవన్నీ కూడా మూతపడినాయి. కాబట్టి పరిశ్రమలు స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎమ్మిగనూరు ప్రాంతము నియోజకవర్గానికి మొత్తం ఉపాధి కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మా నాయకుడు చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా మనకి 25 మొదటి సంవత్సరం స్టార్ట్ అవుతుంది. సాగునీరు విషయం లేదు, కానీ గ్రామాలలో మాత్రం తాగునీరు 10 రోజుల కోసం వస్తుంది. ఇప్పటికి కూడా అలువాల రిజర్వాయర్ ఉంది, దానికి దాదాపు 10 గ్రామాలు కేటాయించినారు. 10 గ్రామాలలో కూడా ఉన్న అలువాల తప్ప, చిన్నమరిగి తప్ప మిగిలిన 8 గ్రామాలకు కూడా తాగునీరు 5 రోజుల కోసం 10 రోజుల కోసం వస్తుంది. ఆ వచ్చే నీళ్ళు కూడా చివరి ఉండేటువంటి చేపల వాళ్ళకు 2 గడవలు కూడా దొరకడం లేదు. అంటే కాబట్టి ఈ ప్రభుత్వాలు ముందు వచ్చే ఎండాకాలానికైనా కూడా ముందు జాగ్రత్తగా కనీసం తాగునీరు ఇచ్చి రాబో రోజుల్లో మనకి ఆర్డీఎస్ కుడికాలం 4 టీఎంసీలను కూడా ప్రభుత్వాలు చెప్తున్నాయి. కనీసం 4 టీఎంసీలు వాడుకుంటే మన ఎమ్మిగనూరు గతంలో 45,000 ఎకరాలు సాగు భూమి ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు కనీసం 400 ఎకరాలకు కూడా రానటువంటి దుర్భాగ్యమైన పరిస్థితి మన ఎమ్మిగనూరు ప్రాంతానికి ఉంది. కాబట్టి రాబో రోజుల్లో ఈ ప్రభుత్వమైన ఆర్డీఎస్ కుడికాలం చేసి మన కోటకల దగ్గర 2 టీఎంసీలు రిజర్వాయర్ చేస్తే తాగునీరు, ఎమ్మిగనూరు సాగునీరు కూడా పుష్కలంగా రాబోతుంది. అలాగే చేనేత రంగం వాళ్ళు దాదాపుగా మన ఎమ్మిగనూరు ప్రాంతంలో 60% ఉన్నారు. వాళ్ళకేమో గత ప్రభుత్వము సంవత్సరానికి 24,000 అని చెప్పేది, మగ్గం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తామని చెప్పని కొన్ని కండిషన్లు పెట్టింది. చాలా వాళ్ళు కూలి మగ్గాలు చేస్తున్నటువంటి పరిస్థితి మన ఎమ్మిగనూరు ప్రాంతంలో ఉంది. మరి వాళ్ళకి సొంత మగ్గాలు కావాలంటే దాదాపు 2.5 లక్షలు వాళ్ళకి మగ్గాలకు పెట్టుబడి కాబోతుంది. వాళ్ళకి 2.5 లక్షలు కాదు కదా కూడా గడవని పరిస్థితిలో ఉంది. ఈరోజు మన ఎమ్మిగనూరు ప్రాంతము, సుదీర ప్రాంతాల్లో హోటల్లో పనిచేసుకునేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి మన చేనేత రంగానికి కూడా ఉంది. కాబట్టి రాబో రోజుల్లో గతంలో ప్రకటించినట్టు ప్రభుత్వాలు మన చేనేత వాళ్లకు స్పిన్నింగ్ మిల్లు ఉండేది. ఆ స్పిన్నింగ్ లేకపోయినా పర్వాలేదు, కనీసము చేత వృత్తులు పనిచేసుకోవడానికి ఆ పనిముట్లు ఇచ్చి వాళ్ళ జీవనాధారం కాపాడతారని కూడా మా సిపిఎం పార్టీగా ఆశిస్తుంది.